ఇది రేణుగుంట తిరుపతి పక్కన ఉంటుంది. ప్రతి శనివారం ఇక్కడ సంత జరుగుతుంది. ఈ సంతలో విశేషాలు ఏమిటి, ఇక్కడ ఏది ఫేమస్, ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి అన్నది మీకు చూపిస్తాను ఈరోజు. ఇక్కడ ఎండి చేపలు ఫేమస్. ప్రతి శనివారం సంత ఉంటుంది ఇక్కడ. చుట్టుపక్కల విలేజెస్ నుంచి వ్యవసాయదారులు తను పండించుకున్న కాయగూరలు కానివ్వండి, ఏవి కూడా వాళ్ళు పండించుకున్నట్టు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు. ఇక్కడ రేట్లు కూడా చాలా తక్కువలో దొరుకుతాయి. ప్రజలకు చాలా సౌకర్యార్థంగా ఉంటుంది. ఇది రేణిగుంట జంక్షన్. లెఫ్ట్లో బస్ స్టాండ్ ఉంది. స్ట్రైట్గా వెళ్ళామంటే రైల్వే స్టేషన్ వస్తుంది. మనం రైట్ తీసుకున్నామంటే మనం సంతకి వెళ్ళే దారి వస్తుంది అన్నమాట. సంతకి రైట్ సైడ్లో నుంచి వెళ్ళాలి. ఇది సెంటర్ జంక్షన్ రేణిగుంటది. మనం సెంటర్ నుంచి రైట్ తీసుకున్నామంటే ఇక్కడికి వస్తాం. ఈ రైల్వే గేట్ ఉంది కదా, ఇది ట్రైన్ పోయిన తర్వాత ఈ రైలు గేట్ దాటుకుంటానే సంత ప్రారంభం మొదలవుతుంది. ఇక్కడ నుంచి సంత ప్రారంభం మొదలవుతుంది. చిన్న చిన్న చిరు వ్యాపారాలు కాదు వీళ్ళు వ్యవసాయదారులు వాళ్ళ పొలాల్లో పండిన కాయగూరలు, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అవి చిన్న చిన్న బుట్టల్లో పెట్టుకునేసి ఇలా రోడ్ సైడ్ పెట్టి అమ్ముతూ ఉంటారు. సంత ప్రారంభము లోపల ఉంది. కాస్త ముందుకు వెళ్ళామంటే రైట్ సైడ్లో తిరిగామంటే సంత మెయిన్ సంత లోపల కాంపౌండ్ వాల్లో జరుగుతుంది. అక్కడికి మీకు తీసుకెళ్తాను. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వీళ్ళు విలేజెస్ నుంచి వస్తారు. ఇది సంత యొక్క కాంపౌండ్ వాళ్ళు మెయిన్ ముఖద్వారము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామంటే మనకు అన్ని ఎండి చేపలు, రకరకాల ఎండి చేపలు ఉంటాయి. మనకు పేర్లు కూడా తెలియవు. ఒకరు ఇద్దరు కాయగూరలు గట్రా అమ్ముతుంటారు, చింతపండు గట్రా అమ్ముతుంటారు. రెండు వెళ్ళి చూసేద్దాం లోపల ఏం దొరుకుతాయి ఏం దొరకవు అన్నది. లోపలికి వెళ్ళి చూసి కుప్పలుగా పోస్తున్నారు కదా, ఉదయాన్నే వచ్చేస్తారు. ఊర్లలో చిన్న చిన్న షాపులు పెట్టుకుంటారు చూసారా, వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి విలేజెస్లో పెట్టుకొని వాళ్ళు షాపులో పెట్టుకొని అమ్ముతారు ఎండు చేపలు. కానీ ఇక్కడ స్టే చేయడము, ఇంత వాసన ఉన్నది చాలా గ్రేట్ఫుల్ థింక్. అది చాలా గ్రేట్ఫుల్ వర్క్. ఈ వాసనకు తట్టుకోవడమే చాలా కష్టమైన పని. ఎంత ముక్కుబడలు పగిలిపోతున్నాయి అంత వాసనలు. కూర్చొని చెప్తారు కదా, డబ్బులు ఊరికేనే రావు, కష్టపడాలి. ఒకరికి శారీరకమైన కష్టం ఉంటుంది, ఒకరు మానసికమైన కష్టం ఉంటుంది. ఇది మనమైతే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేం, అంత స్మెల్ వస్తుంది. వీళ్ళకి అలవాటు పడిపోయారు కాబట్టి వీళ్ళు ఉంటున్నారు, కానీ మనమైతే అస్సలు ఉండలేము. బొంబడాయలు కూడా ఉన్నాయంటున్నారు ఎండు చేపలు. చూపిస్తున్నాను వాళ్ళు ఓకే అంటే తీసుకుంటా, చూపిస్తున్నా వాళ్ళు. అందరూ ఒకే రకమైన వ్యాపారం. సంత అంటే ఇలాగే ఉంటుందేమో కావాలి. చూద్దాం. మనము అలాగా తిరగడమే కాదు, వీడియోస్ తీసుకోవడమే కాదు, మనం కూడా ఏదైనా పర్చేస్ చేద్దాం. కాకపోతే మనకు దీంట్లో తెలీదు, ఏజ్ తెలీదు, అమ్మహా ఏమీ తెలీదు మనకు. చూద్దాం. అక్కడ ఏదో లాస్ట్లో పెద్ద సైజుగా కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ మోసాలు కూడా జరుగుతాయి. మనకు చూపించేది ఒకటి, వాళ్ళు వేసేది ఒకటి. బయట పెట్టుండేది ఒకటి ఉంటుంది, లోపల ఉండేది ఒకటి ఉంటుంది. మనం ఎంత వాదిచ్చినా కూడా వాళ్ళు అనుకునేది వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి యూనిటీ ఎక్కువ. ఒకరు వచ్చి మనం ఏదైనా వాదించామంటే అందరూ వచ్చి గుమ్మి కూడా వేసి మనల్ని ఇది చేస్తారు. వాళ్ళు చూసి పర్చేసెస్ చేసుకోవాలి. ప్రతి చోట మోసం ఉండదు గురు, మోసం లేని చోట ఎక్కడా లేదు. ఇది ఉప్పు చేపలా లేదంటే ఉప్పు తక్కువ? ఎంత కిలో? 250. ఏం దాంట్లో దీంట్లో డిఫరెన్స్? ఇది ఫిక్స్ రేటా? 1 కిలో కావాలి. 20 కేజీలు తీసుకునే వాళ్ళకి 10 రూపాయలు తగ్గిస్తామంతే. ఓహో అలాగా.
ఇది మళ్ళీ తీసుకెళ్ళి ఎండబెట్టాల్సిన అవసరం లేదు కదా. ఒక కిలో పెద్దవకాయ పెద్దవి అనేసి తీసుకుంటున్నాను. చిన్నవి ఎత్తుతున్నాను. చిన్నది వద్దు, పెద్దవకాయ చిన్నది అదే 200 తీసుకున్నాను. అదే తీసుకునేవాడిని కదా అంటున్నా. 250 ఇచ్చేసి ఎందుకు తీసుకుంటున్నాను? పెద్దవి కాబట్టేసి. ఇందులోంచి చిన్నవి ఇస్తే ఎలాగా? ఇవే తీసుకున్నావచ్చు. చూడు సేమ్ సైజ్ 200 కదా. ఇది పెద్దదిగా కనిపిస్తుంది కాబట్టి నేను 250కి ఓకే అన్నా. ఏది కూడా నెక్స్ట్ మెత్తాళ్ళు చూద్దాం. ఇవేంటి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి? తీసుకున్నా బాగుంది. పనికి రావాలి. ఇది కడిగేసేసినారు బాగా. కిలో ఎంత ఇస్తున్నారు? 450. నెత్తాలు అంటే అవే కదా? 1, 2, 3, 4 రకాలు. ఓహో, ఐటాలు పెట్టి ఉంటాయి. ఇందులో ఏది ఇది ఫస్టా? ఒక ½ కిలో ఇది. నాలుగు క్వాలిటీలు ఉంటాయి ఇందులో. 4 క్వాలిటీలు ఉంటాయా? వీటిని ఏమంటారు? ఇవి పాములు బొంబడాయలా? అదెంత? 10 రూపాయలు. अभी 2 लेकर ये लेगा बोल दो 3 मुंडे ఇక్కడ కాయగూరలు, సొరకాయ, మా సొరకాయ ఎంతమా? 20. లేతవే కదా? ఒకటి మా గెంచిగడ్లమ్మా కాస్త బాగున్నట్టు వేసిమ్మా. లే గెంచిగడ్లమ్మా.
ఇదెంతమ్మా కిలో? అరకేజీ 30 కేజీ 50. గింజలు ఉన్నాయమ్మా? సరే కిలో ఇమ్మా. దాంతో తెచ్చేసిందా కట్టేసుకేస్తానండి. కట్టేసుకేస్తా పో. ఉంది దీంట్లో. సరే 2 కిలోలు ఇచ్చే. తీయగా ఉంటాయా? బా చెప్పేసేస్తుంది కదా ఆ బుద్ధి చెప్తుంది నాకు తెలుగు లేదు నాకు తెలుసు బండి కొత్త కట్టారు. పర్లేదులే, ఏముంది అందులో. పర్లేదులే అయ్యా, ఏముండదు. గెంజిగడ్డలు ఎంత ఇస్తున్నారు? 50 కిలో. కిలో 50. అక్కడ 40 చెప్పారయ్యా, 40 చెప్పారు. నేను తీసుకోవాలనుకోలే, అడిగాను నేను అంతే. సరేలేమ్మా. ఇక్కడికి అయిపోయింది రేణుగుంట సంత.